వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్ ఇది కేవలం ఒక నగరం కాదు, ఇదొక గ్లోబల్ బ్రాండ్. ఐటీ రంగానికి చిరునామా, రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్గధామం, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఒక తిరుగులేని నమ్మకం. కానీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ ఊపందుకుంది. హైదరాబాద్ బ్రాండ్ మసకబారుతోందా? డెవలప్మెంట్ స్లో అయిందా? ఇన్వెస్టర్లు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ఒక్క ట్వీట్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇది కేవలం రాజకీయ వ్యంగ్యం కాదు, హైదరాబాద్ బ్రాండ్ భవిష్యత్తుపై వినిపిస్తున్న ఒక హెచ్చరిక. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఇళ్లు, ప్లాట్లు మాత్రమే కాదు, అది లక్షలాది కుటుంబాల కల, జీవనాధారం, లక్షల మధ్యతరగతి ప్రజల భవిష్యత్తు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సైట్ లో పనిచేసే కూలీ వరకు ఈ ఎకో సిస్టమ్ పైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ రంగంలో చిన్నపాటి స్తబ్దత వచ్చినా దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను దెబ్బ కొడుతుంది. కేటీఆర్ ట్వీట్ సరిగ్గా ఇదే మర్మస్థానాన్ని తాకింది. ఒకే ప్రశ్న, గత 10 ఏళ్లలో హైదరాబాద్ రాకెట్ వేగంతో దూసుకువెళ్లింది. మరి ఇప్పుడు ఆ స్పీడ్ ఏమైంది? నమ్మకం సడలితే నగరం నష్టపోతుంది అన్నది కేటీఆర్ వాదన. ఇది కేవలం ప్రభుత్వంపై విమర్శ కాదు, ఒక నగరాన్ని నిర్మించిన శిల్పిగా ఆయన వ్యక్తం చేసిన ఆందోళనగా బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఇది ప్రశ్న మాత్రమే కాదు, ఇది డిబేట్ ను ఆహ్వానించే లైన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలను అంతే ధీటుగా తిప్పికొడుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, అంతా సాధారణంగానే ఉంది, మీరు కేవలం భయాందోళనలు సృష్టిస్తున్నారు అని కౌంటర్ ఇస్తోంది. కానీ కేటీఆర్ ఇక్కడితో ఆగలేదు. డేటా, గణాంకాలు, గ్రాఫ్స్ ఒకదాని తర్వాత ఒకటి విసురుతూ ట్వీట్ వార్ ను పీక్ స్టేజ్ కు తీసుకువెళ్లారు. ఇన్వెస్ట్మెంట్ ఆగితే ఉద్యోగాలు ఆగుతాయి, ఉద్యోగాలు ఆగితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది పొలిటికల్ విమర్శ కాదు, ప్యూర్ ఎకనామిక్స్. బీఆర్ఎస్ ఇక్కడ మరో పాయింట్ ను తెరపైకి తెచ్చింది. గతంలో కేసీఆర్ పాలనలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు క్యూ కట్టాయి. డేటా సెంటర్లు, స్కై స్క్రాపర్లతో ఐటీ కారిడార్ ముస్తాబైంది. ఇక్కడే రియల్ ఎస్టేట్ స్పీడ్ పెరిగింది. ఇది ఊహ కాదు, రికార్డుల్లో ఉంది. ఇప్పుడు అదే స్పీడ్ తగ్గిందన్నదే బీఆర్ఎస్ వాదన. ఆ వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉందన్నదే ఈ ట్వీట్ సారాంశం. ఇది ప్రభుత్వం మీద పెత్తనం కాదు, ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి కాదు, ఇది ఒక హెచ్చరిక. ఒక నగర భవిష్యత్తు ప్రశ్నలో ఉంది. హైదరాబాద్ అంటే కేవలం రాజకీయ వేదిక కాదు, ఇది తెలంగాణ ఆర్థిక ఇంజిన్. ఆ ఇంజిన్ నెమ్మదిస్తే మొత్తం రాష్ట్రం ప్రగతి నెమ్మదిస్తుంది. ఈ ఇంజిన్ నెమ్మదిస్తే సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి? అందుకే కేటీఆర్ వేసిన ఈ అర్బన్ అలారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ట్విట్టర్ లో సాగే ఫైట్ కాదు, ఇది నగర ఉనికి కోసం సాగుతున్న పోరాటం. నగరాన్ని ప్రేమిస్తే నిజం మాట్లాడాల్సిందేనని, ఆ నిజం చేదుగా ఉన్న పాలకులకు వినిపించాల్సిందేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ వార్ ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే ఇది ట్విట్టర్ ఫైట్ కాదు, ఇది హైదరాబాద్ భవిష్యత్తు పైన వాదన. బ్రాండ్ కాపాడాలా లేక అన్ని నార్మల్ అని నమ్ముకొని సైలెంట్ గా ఉండాలా? కేటీఆర్ దారి స్పష్టం, నగరాన్ని ప్రేమిస్తే నిజం మాట్లాడాలి. అందుకే ఆయన ట్వీట్ చేశారు, అందుకే డిబేట్ మొదలైంది. ఈ రోజు ఇది కేవలం ఒక ట్వీట్ కావచ్చు, కానీ దీని వెనుక రేపటి పెట్టుబడులు, రేపటి రియల్ ఎస్టేట్, రేపటి నిరుద్యోగ సమస్యలు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఈ మాటల వల్ల ప్రభావితమవుతాయి. హైదరాబాద్ తెలంగాణ గర్వం, ఆ గర్వం దెబ్బతినకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి బలమైన సంకేతాలు రావాలి, గర్వాన్ని కాపాడే మాట రావాలి, సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఈసారి కేటీఆర్ ట్వీట్ రూపంలో వచ్చింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ఒక పొలిటికల్ టాక్టిక్ మాత్రమే కాదు, అది నగర అభివృద్ధిపై చేస్తున్న ఒక పబ్లిక్ ఆడిట్. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి, ఇన్వెస్టర్లలో మళ్లీ ఆ పాత జోష్ నింపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చ పార్టీల మధ్య వైరాన్ని పక్కన పెడితే నగరం పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తోంది. అందుకే ఈ హైదరాబాద్ బ్రాండ్ డిబేట్ పార్టీల మధ్య పోరు కాదు, ఇది నగర భవిష్యత్తు పోరాటం. క్రేజ్ అనేది కొద్ది రోజులు ఉండవచ్చు, కానీ బ్రాండ్ అనేది దశాబ్దాల కష్టం. హైదరాబాద్ కీర్తి కిరీటంలోని వజ్రాలు రాలిపోకుండా ఉండాలంటే కేవలం మాటలు చాలవు, చేతలు కావాలి. కేటీఆర్ ట్వీట్ రూపంలో వినిపించిన ఈ హెచ్చరికను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా హైదరాబాద్ బ్రాండ్ నిలవాలి, తెలంగాణ ప్రగతి రథం సాగాలి.